చేగుంట మండల కేంద్రంలోని శ్రీ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు వచ్చే నెల 9వ తేదీన ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీక్ 1,50,000 తన వంతుగా విరాళం డబ్బులను ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ తల్లి దీవెనతో గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ దేవత కరుణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీక్ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ పూజారి రాఘవేంద్ర శర్మ పాల్గొన్నారు. ఉజ్జయిని మహంకాళి గ్రామదేవత ఆలయంలో మరి ఈ సంవత్సరము ఆషాఢ బోనాల కార్యక్రమము దానికై పత్రిక పెట్టుకోవడం జరిగింది. గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, మరి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లతో సహా సమావేశమై ఈరోజు ఆ పత్రికా కార్యక్రమం ఏర్పాటు చేయడమైన శుభ సందర్భంగా మరి ఈ విధంగా తెలియజేయడమైంది భక్తులందరికీ. వచ్చే నెల 9వ తారీఖు నాడు బోనాలు ఉంటాయి. 8వ తారీఖు నాడు కలశాలు ఊరేగింపు ఉంటుంది. 10వ తారీఖు నాడు అన్నదాన కార్యక్రమం, మహాన్నదాన కార్యక్రమము, మరి అదే రకంగా మన పలహారం బండి కూడా తీయడం జరుగుతుంది. మరి హిందూ నిమిత్తం పురస్కరించుకొని మరి ఈ ఆలయంలో జరిగేటువంటి ఈ బోనాల కార్యక్రమానికి ఖర్చుల నిమిత్తమై మన చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీక్ గారు ఆయనకు మరి సమావేశానికి హాజరై మా వంతు ఆయన వంతు కూడా ఈ కార్యక్రమం పాల్గొని ఈ మీటింగ్లో పాల్గొని పత్రిక నిర్ణయించిన శుభ సందర్భంగా ఫస్ట్ రసీదు ఆయన ముంగడ పెట్టడం జరిగింది. అయ్యా మరి అమ్మవారికి ఖర్చుతో కూడుకున్న పని మీ వంతు ధర్మంగా అనేకటువంటి భక్తి శ్రద్ధలతోటి మంచి మనసుతోటి అమ్మవారి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని అందరికీ కోరుతున్నాను. అమ్మవారు చేగుంట గ్రామానికి చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. మంచి వ్యాపారాలు, మంచి ఆరోగ్యాలు, మంచి పంటలు పండించాలని అమ్మవారికి కోరుకుంటున్నాను. ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుదాము. మంచి మనసుతోటి, ఐకమత్యంతో చాలా ఉత్సాహంగా చేసుకుంటామని కార్యక్రమాన్ని కోరుకుంటున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.